మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీలో హైడ్రా చర్యలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో తమ భూమిలో నిర్మించుకున్న ప్రహరీ గోడలను హైడ్రా కూల్చివేసిందని అన్నారు. 1984లో లేఅవుట్ చేసిన వెంచర్ కు సంబంధించిన ప్లాట్లను 2006లో కొనుగోలు చేశామని, ఎల్ఆర్ఎస్ కూడా కట్టామని బాధితులు తెలిపారు. ఇక దీనిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. పక్క ప్రైవేట్ ల్యాండ్ 1984లో లేఅవుట్ చేయడం జరిగినది. ఆ లేఅవుట్ ప్రకారం ఈ ప్లాట్ తీసుకోవడం జరిగినది 2006లో. దానికి సంబంధించి 2011లో ఎల్ఆర్ఎస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి జమలుద్దీన్ అనే వ్యక్తి 3061 ద్వారా ఆ భూమిని పర్చేజ్ చేసినారు. దాని లింక్ డాక్యుమెంట్ 62/84, 1185/83, 4076/84 కంప్లీట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేయడం జరిగినది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీసులో. వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ చూడకుండా కొందరు స్థానిక నాయకులు చెప్పిన దాని ప్రకారం అధికారులను మిస్గైడ్ చేస్తూ, లోకల్ లీడర్లను మిస్గైడ్ చేస్తూ, ఇవేమీ చెప్పకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన అదే చెప్పుకుంటూ ఈ నిన్న ఈ పని చేయడం జరిగింది, కూలగొట్టడం జరిగింది. పర్టికులర్ గా నా దానికి నోటీస్ లేకోకుండా ఎందుకు కూలగొట్టాం? దీని మీద నేను ఎంత దూరమైనా పోయి నీ మీద చర్య తీసుకునేదాకా నేను ఆగేది లేదు. నేను ఎవరో నీకు కూడా నేను చెప్పదలుచుకున్న అవసరం లేదు. నాకు కూడా న్యాయం తెలుసు, చట్టం తెలుసు. నాకు అన్ని పద్ధతులు, అన్ని వ్యవహారాల్లో నేను కూడా ఉండేవాడిని. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన తప్పుని మన్నించి దాన్ని తగు చర్యలు తీసుకోండి, లేదంటే పై అధికారులను సంప్రదించి మీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పత్రికా ముఖంగా నేను చాలా ఉధృతమైన స్థాయిలో నేను మీ మీద చర్య తీసుకోవాలని చెప్పి అధికారుల్ని, నాయకుల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో లోకల్ నాయకులు ఒత్తిడి ఉందని చెప్పి మీరు అవన్నీ చర్యలు తీసుకుంటే సహించేది లేదు. నేను ఓన్ ప్లాట్ ఓనర్ని. నా ప్లాట్ నువ్వు చట్టాన్ని ధిక్కరించి నన్ను